ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం అప్పారావు సర్కిల్ కాశీనగరమనందు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తున్న జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం అర్ధాంతరంగా జలం భూగర్భం అడుగంటడంతో భూగర్భ జలం అడుగంటడంతో తీవ్ర నీటి కొరత ఎదురైంది. నీటి కొరతను తీర్చుటకు దాతలు ఎవరైనా గొప్ప దాతృ హృదయం కలిగిన దాతలు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించవచ్చు. మోటార్ భూగర్భ జలం అడుగంటడంతో 7.5 పంపు అవసరమున్నది. 7 పంపు నూతన పంపు అమర్చవలెను. 15 పైపులు నూతన పైపులు అదనంగా వేయవలెను. 15 పైపులకు సరిపడా కేబుల్ వైరును కొత్తది వేయవలెను. 15 నూతన పైపులు 2 ఇంచ్ పైపులు 7.5 స్టీల్ పంపు నూతన కేబుల్ వైరు అమర్చి నీటి కొరతను తీర్చుటకు దాతలు ముందుకొచ్చి వారికి తోచిన విధంగా స్వయంగా సందర్శించి ఆర్థిక సహాయం అందించగలరని గొప్ప ధన్యవాదాల ద్వారా తెలియజేస్తున్నారు. జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమ బృందం. జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం భూగర్భ జలం అడుగంటడంతో ఎంతోమంది పేదలు ఆకలి తీర్చుకున్నట్టుకు ఎన్నో రకాల తిప్పలు పడుతున్నారు. గొప్ప దయా దాతృ హృదయంతో ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ, మానవత్వం మనందరిది అను నినాదం పైన వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించవలెను. ప్రస్తుతం 15 పైపులు 7.5 నూతన స్టీల్ పంపు కేబుల్ వైరు మొత్తం కలిపి 44,000 రూపాయలు అవుతున్నది. దాతలు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి లేదా స్వయముగా వారికి తోచిన రీతిలో ఎవరైనా పైపులనైనా కేబుల్ వైర్ అయినా లేదా సబర్సిబుల్ మోటార్ 7.5 స్టీల్ పంప్ అయినా స్వయముగా అందించి గొప్ప మానవత్వం చాటుకోవాలని జీవన జ్యోతి ఆనంద నిలయ బృందం ప్రత్యేక ధన్యవాదాల ద్వారా తెలియజేస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మానవ సేవే మాధవ సేవ, మానవత్వం మనందరిది అను నినాదం పైన జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునకు ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి మంచినీటి కొరతను తీర్చుటకు వారు వంతు సహాయం అండగా నిలుచుదురని ప్రత్యేకమైన కృతజ్ఞతల ద్వారా తెలియజేస్తున్నాం.